డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని అధికారులకు సీఎస్ ఆదేశించారు. అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. కార్యదర్శుల శాఖల వారీగా నోడల్ అధికారులను కూడా నియమించుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు, తప్పులు తప్ప ఏమీ లేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అడుగుతున్నామన్నారు. బడ్జెట్లో పరిమిత కేటాయింపులు ఉంటాయని, సదరన్ పార్టీకి నిధులు ఎవరిస్తారు కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. రింగ్ ఉంటేనే రింగ్ రోడ్డు అంటారని, సగం చేసి రింగ్ రోడ్ అంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో లేదని, భూసేకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని విమర్శించారు. భూసేకరణ చేయట్లేదని అంటారు, వద్దని కూడా వాళ్లే అంటారని చురకలేశారు. చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో భారీ స్కామ్కు తెరలేసిందన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో 1000 కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్ధమవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో టీడీఆర్ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. జేహెచ్ఎంసీలో 400 ఎకరాల భూమిని టీడీఆర్ ద్వారా సేకరించామని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీఆర్ ఎక్కడ ఉన్నాయోనని ఆ నలుగురికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తన చేతగాని తనని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్టను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలతో రాష్ట్ర పరువు పోయిందన్నారు. ఢిల్లీలో సీఎం మాట్లాడుతూ 5,500 కోట్ల కంటే ఎక్కువ వెచ్చించే వెసులుబాటు రాష్ట్రానికి లేదని చెప్పారు. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పులు చేసిందని కవిత ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. నేను ప్రతి నెల కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన, నిర్మాణాత్మక పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేసి, నేను 5,500 కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు, నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలుక ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు 2,500 అని అడిగితే అది తప్పించుకోవడానికి, అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో లేదు. 15 నెలలల్లో 1,50,000 కోట్ల అప్పు అంటే పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది, పేదవాళ్ళ మీద లేదు. కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది, దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరన్నా గట్టిగా అడిగితే బుకాయించాలి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రేవంత్కు పాలన చేతకాక ప్రకృతిపైన, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. 50% కమిషన్ మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంటే 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది? నీ 2020లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి.
ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. కేటీఆర్ కిషన్ రెడ్డిలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడితే క్రైమ్ చేయరన్నారు. అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడడం కూడా అనవసరమన్నారు. మెట్రో తానే తెచ్చినట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. తెలంగాణకు కిషన్ రెడ్డి నిధులు తెస్తే సన్మానం చేస్తామన్నారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రాలేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ సక్సెస్ అయింది కాబట్టి కడుపు మంటతో కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కళ్ళలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇళ్లలో కడుపు మండిపోతుంది. అందుకనే మా మీద లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వము గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతా ఉంది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి. బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది, ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె హైజాక్ చేస్తుంది, మహిళల ఉద్యమం అయినా ఆమె హైజాక్ చేస్తుంది. ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు, మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దనేది మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఉద్దేశం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన చేసిన తర్వాత శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యే మండలి అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఈ 5 స్థానాలు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా స్వాగతిస్తున్నానన్నారు. ఇంతే ఉత్సాహంతో రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలని కోరుతున్నానన్నారు. గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పరిచిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను అనుమతించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు. మహిళలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఒట్టిదే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు హమాలి శ్రీను ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2,500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మరో తెలంగాణ పోరాటం తరహాలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ రంగంతో పాటు ఫిషరీస్ రంగంలో నానో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భూమికి పంటలకు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని బయోఫ్యాక్టర్ ఎండీ ఎల్ఎన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోఫ్యాక్టర్ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగాన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉందని ప్రొఫెసర్ దివాకర్ దాస్ అన్నారు. రైతులను శక్తివంతంగా చేసేందుకు, ప్రపంచ ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు నానో టెక్నాలజీ కీలకం కాబోతుందని ఎల్ఎన్ రెడ్డి అన్నారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగిందండి. ఇది మరి ముఖ్యంగా బయోఫ్యాక్టర్ అన్న కంపెనీ ఏదైతే బయో ఫర్టిలైజర్స్ మీద, బయో పెస్టిసైడ్స్ మీద ఇప్పటి వరకు ఉందో, తర్వాత నానో టెక్నాలజీ ఏదైతే ఈ మధ్యకాలంలో కొత్త పుంతలు తొక్కుతుందో, వివిధ రంగాల్లోకి వెళ్తుందో, ఆ నానో టెక్నాలజీ మీద పనిచేయాలనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్ దివాకర్ దాస్ అలాగే వారి బృందం ఎంతగానో వాళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయని మేము భావించాము. సో ఈ నానో టెక్నాలజీ అన్నది బయోఫ్యాక్టర్ కంపెనీ యాక్చువల్గా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, లార్జ్ యానిమల్స్, అలాగే బయో రెమిడియేషన్ వివిధ రంగాల్లో ఉండటం వలన ఈ నానో టెక్నాలజీని మనం ఎలా వినియోగించవచ్చు ఈ రంగాల్లో, మరి ముఖ్యంగా వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు కానీ వాళ్ళకి తగినటువంటి దిగుబడి రావటం లేదు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది. ఏదైతే నేల ఉందో, నేల తల్లి ఆరోగ్యం ఉందో అది దెబ్బతింటుంది. ఈ ప్రిసిషన్ డెలివరీ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్న దాని మీద మేము విస్తృతంగా పరిశోధనలు జరపాలని అది హెచ్సియుతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ను మంత్రి సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయల్ 181 ద్వారా కాల్ సెంటర్కు వచ్చిన ఫోన్ కాల్ స్వయంగా అటెండ్ చేసి మాట్లాడారు మంత్రి. బాధితురాలి సమస్యను విని తగిన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మీ వద్దకు చేరుకుంటారని బాధితురాలికి తెలిపారు. వచ్చిన ఫిర్యాదును వెంటనే సఖీ సెంటర్కు పంపి ఫాలోఅప్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేవరకొండ బస్ స్టాప్లో ఉన్నాను. ఓకే, మా వాళ్ళని పంపిస్తాం. నీ ఫోన్ నెంబర్ తీసుకొని ఇప్పుడు అక్కడే ఉండు. మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీకు ఏం హెల్ప్ కావాలో అది చేస్తారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, మీ ఆయన కౌన్సిలింగ్ చేయడం కానీ, ఏది అవసరం ఉంటే అది చేస్తాము. నువ్వు ఇప్పుడు దేవరకొండ బస్ స్టేషన్లో ఉన్నావు, అవునా? ఓకే ఓకే. ఏ ఊరు మీద? నిజాం కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. దీంతో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ సర్టిఫికేట్ సాధించామని కొనియాడారు. క్వాలిటీ విద్యను అందించడంతో పాటు వారి కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు. విద్యతో పాటు క్రీడలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇలా వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు. ఏ గ్రేడ్ సర్టిఫికేట్ తమకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందని రాజశేఖర్ అన్నారు. నిజాం కళాశాల నాక్ 4 సైకిళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల నిజాం కళాశాల గత 3 నాక్ సైకిల్స్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెల 24, 25వ తేదీన నాక్ పి టీం నిజాం కళాశాలను సందర్శించడం జరిగింది. ఆ 2 రోజులు విభాగాల్లో వారు సమీక్షలు జరిపి తర్వాత వారి యొక్క రిపోర్ట్ను సమర్పించడమైనది. ఇందులో భాగంగా 3 రోజుల క్రితం నాక్ విడుదల చేసినటువంటి ర్యాంక్ నిజాం కళాశాలకు ఏ గుర్తింపు ఇస్తున్నట్టు ధృవీకరించారు. దీనికి ప్రిన్సిపల్ గా మరియు వ్యక్తిగతంగా మా యొక్క బోధన సిబ్బందిని మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మరియు వివిధ విభాగాలకు చెందినటువంటి అందరి సమిష్టి కృషి వల్ల నిజాం కళాశాల నేడు పూర్వవైభవం తీసుకొని ఏ గ్రేడ్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ కళాశాల 138 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటిది. జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చెల దత్తాత్రేయ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని దత్తాత్రేయ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం దివాలా దీందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ భావిస్తా ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో గాని, విద్యుత్ రంగంలో గాని, విద్యా రంగంలో గాని, ఏదైతే ఐటీ రంగంలో గాని తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఫిర్యాదు చేసిన 12 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ప్రగతి నగర్ రాజు గృహ కల్పలో నివాసం ఉంటున్న మోడల ప్రవీణ్ కుమార్ స్విగ్గీ, జొమాటోలో పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం రాత్రి సమయంలో బాలమ్మరాజు గృహకల్పలో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి మెడలోని 2.5 తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందికి రివార్డులు అందించారు. 8/3/2025లో రాజు గృహకల్ప దగ్గర బాలమణి ఏజ్ 55 ఇయర్స్, ఈమె నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మెడలోని చైన్ గుంజుకొని పరిగెత్తి వెళ్ళిపోయిండు. 2200 అవర్స్కు మనకు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్ బాచుపల్లికి. కేసు రిజిస్టర్ చేసుకొని ఎస్హెచ్ఓ గారు ఉపేంద్ర, మరి డిఐ యాదయ్య గారు వాళ్ళ టీముని తీసుకొని ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేసి నైట్ అంతా సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తున్న తరుణంలో ఒకరిని సస్పెక్ట్గా ఫోటో వచ్చింది. ఆ సస్పెక్ట్ యొక్క ఫోటో తీసుకొని అక్కడ ఉన్న పబ్లిక్కు చూపించి కొంతమంది ప్రజలు అతన్ని ఐడెంటిఫై చేశారు. 2 పిల్లలు. నడిచే విధానాన్ని వాకింగ్ ప్యాటర్న్ అంటారు. ఆ నడిచే విధానాన్ని గుర్తుపట్టి మనకు డిస్క్లోజ్ అయింది. ఇమ్మీడియట్గా డిఏ గారు వాళ్ళ టీం వాళ్ళని ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 99 ఫిర్యాదులు స్వీకరించారన్నారు. వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్, భూ సర్వే, గ్రామ పంచాయతీ, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై ఫిర్యాదులు పరిశీలించారు. ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్టు పంపించాలని అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ లీడర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఎ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ చిత్రానికి వడ్డీ రామానుజం కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఎ వార్ ఆఫ్ లవ్ చిత్రం వచ్చే ఏడాదికి ఉగాదికి ప్రేక్షకుల ముందు రానుందని వెల్లడించారు. ఇందులో తన పాత్ర ఇంటర్వ్యూల ముందు వస్తుందని, సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని వివరించారు. సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దాంతో జగ్గారెడ్డి తెరంగేయడం అంశం హాట్ టాపిక్గా మారింది. అంబార్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి రఘునాథ్ నగర్లో యూనిసెన్ స్కూల్లో పెను ప్రమాదం తప్పింది. రంజాన్ సందర్భంగా లిఫ్టులో 8 మంది వెళ్తుండగా ఒక్కసారిగా ఓవర్లోడ్తో తెగిపడింది. దీంతో లిఫ్టులో ఉన్న 12 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. టెక్నికల్ టీం సహాయంతో లిఫ్ట్ తెరిచి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీర్బాగ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. వెన్నెలగడ్డలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ప్రియాంక రవికుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువతి కోరడంతో రవికుమార్ నిరాకరించడంతో ప్రియాంక హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.